బుల్లపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి బుల్లపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు పల్లె మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నీటి రోజు. నాకు ఇలాంటి అవకాశం కల్పించడం, మా విద్యార్థుల్ని కలవడం, నాకు మీ అందరితోని ఈ ఆనందాన్ని పంచుకునే అదృష్టం కలగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ గ్రామస్తులకి, తర్వాత పాఠశాలలో పనిచేసిన వారికి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాజకుమార్ గారు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వారికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తూ నేను సెలవు తీసుకొని అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాను. ఉపాధ్యాయులకు మాధవరావు గారికి హాజరయ్య అఖిల హాజరయ్య ఇక ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి మన యొక్క యువగణములు విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలి అని పట్టుదల వహించి ఉన్న ప్రయాస కష్టాలకు కోర్చి వాటి సంచార ఇంజనీర్ అంతా చదువుకొని వాటి సంవత్సరం తర్వాత సమ్మేళనం చేస్తున్నారు. ఈ పాఠ్య సంవత్సరాల్లో ఎవరెక్కడున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వీళ్ళందరి ఫోన్ నెంబర్లు, వాళ్ళు ఎక్కడుంటారు ఏంటని గ్యాదర్ చేయటం, గ్యాదర్ చేసి వీళ్ళందరినీ ఒప్పించి అలాంటి రోజు చేద్దామని మరి ఎంతకాలం కష్టపడ్డారో ఏమో కానీ చాలా హుందాగా మంచితనంగా నిర్వహిస్తున్నందుకు నేను పెద్దమంది హై స్కూల్ నుండి ప్రమోషన్ మీద 90 ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి పదిలపల్లి 98 సెప్టెంబర్ పదిలపల్లి పోయాను. అక్కడ నుంచి కృష్ణాచార్య గారు అని ఆయన ఇక్కడికి వచ్చారు. నేను పనిచేసినటువంటి ఇంతకాలం కూడా పీరియడ్ పోవటం, ఏనాడు కూడా పీరియడ్ అయిపోవటం అనేది నాకు తెలవదు. కష్టపడి కుట్టి తిట్టి ఆ రకంగా కష్టపడి చెప్పి చదువు ఇప్పుడు సర్వీస్ మొత్తం చేశాను నేను. ఆ రకంగా పిల్లలను మోసం చేయకుండా చదువు చెప్పినందుకు ఆ భగవంతుడు మాకు ఈ విధంగా మంచిగా ఉంచాడనేది నాకు అప్పుడు అనిపిస్తుంది. కొందరు అయితే క్లాసులు పోవటం, బెల్లైన వెంటనే ఇక్కడ నుంచి ఫోన్ తీసుకొని మాట్లాడుకుని పోవటం, ఓ 10 నిమిషాలు ఇక్కడే సరిపోద్ది, లోడ్ పోవటం 10 నిమిషాలు చెప్తాం, 10 నిమిషాలు మిగిలిన టైం అంతా కాల్చడం చేయడం బయట రావటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. నేను ఇండియన్ పాలనలో పనిచేస్తున్నప్పుడు నేను హెచ్ఎంగా ఈ కొద్మూరు హై స్కూల్ నుండి 98 సెప్టెంబర్లో పదిలపడిపోయాను. అక్కడ 2009 దాకా పనిచేశాను. అక్కడ నుంచి స్కూల్ ఫ్యాన్కి హెచ్ఎంగా ప్రమోషన్ మీద నామవరం పోయాను. అక్కడ 1 సంవత్సరం చేశాను. అక్కడ నుంచి తిమ్మినేనిపల్లి మళ్ళీ ట్రాన్స్ఫర్లో అక్కడ 5 years పనిచేశాను. అది హై స్కూల్, కాంప్లెక్స్ హై స్కూల్ నా కింద మళ్ళీ 7 హై స్కూల్స్ ఉండేవి. ఇటు స్కూల్లో కష్టపడటం, మళ్ళీ వారానికి 2 సార్లు వేరు స్వామి వచ్చి మాట్లాడి
కోతలు వేయడం అనేది నాకు ఎలా మాట్లాడతాం మీ అందరూ తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు జాన్మియా సార్ దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కావాలండి నేనంటే చాలా సార్లు ఉన్నారా జనరల్ గా దెబ్బలు తింటే కోపం ఉంటుంది, మీ దగ్గర దెబ్బలు తింటే ప్రేమ ఉంది సార్ మా అందరికి. నేను ఒక చిన్న మెమరీ అండి సార్ది. సార్ మనకి సార్ టెగ్నామెట్రీ చెప్పేటోళ్ళు మ్యాథ్స్ లో. నాకు తెలుసు ఆ రూమ్స్ లేవు, వేరే రూమ్స్ ఉన్నాయి. క్లాస్ అంతా దెబ్బలు తిన్నారండి, మీరు గుర్తు తెచ్చుకోండి. సైన్ థీటా కాస్ థీటా ఏదో ఉంది, ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. 25 years క్రితం చదివిన చదువులు కదా, దాని గురించి ఏదో ఫుల్ ఫామ్ అడిగారు సార్. మీరు క్లాస్ మొత్తం చెప్పలేదు, పెద్ద బెత్తం తీసుకొచ్చాడు. రవిగాడు ఉన్నాడు కదా వెనుక, వాడు తీసుకొచ్చాడు ఫస్ట్. అది తీసుకొచ్చి అందరినీ పెట్టాడండి. నా దగ్గర ఆల్మోస్ట్ చదవకపోతే కోటగా ఉంది. రెండు మూడు లెక్కలు హోంవర్క్ చేయడం, మొత్తం ఇంటికి పోయిన తర్వాత వేరే సెపరేట్ హోంవర్క్ సెపరేట్ బుక్ పెట్టి సెపరేట్ బుక్ పెట్టుకొని ఎక్కడ కూడా ప్రతి 10 ఇన్పుట్స్ ఇంపార్టెంట్, కొన్ని లెక్కలు 2 మార్కులు నేను ఎక్కడ పోయినా కూడా 10 లెక్కలు బాగా సంతాలు చేశా అనకూడదు, కానీ నాకు మంచి పేరు ఉంది అక్కడ. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఒక సత్సంప్రదాయం ఎందుకంటామంటే, మనకి విద్య నేర్పి సరి అయిన మార్గాన్ని చూపి ఎలా ఉండాలి అనేటువంటి నేర్పినటువంటి గురువులని సత్కరించుకోవడం చాలా సత్సంప్రదాయం. ఇది మీరు ఎల్లవాళ్ళ కొనసాగించాలని నా యొక్క అవ్వాచ్. ఎందుకంటే నేను గత కొన్ని శాతం దాదాపు నేను 40 years కంప్లీట్, నా 41st రన్నింగ్ నా సర్వీసు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ యుఎస్ఏలో ఆస్ట్రేలియా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఏంటంటే ఎందుకు ఇట్లా మెమరీ చేసుకోవాలి ఏంటి అంటే, వాళ్ళ గురువు లేని విద్య గుడి విద్య. గురువు లేని మీరు ఎవరు ఇలా తయారు కారు. ఇంకా ముందుగా ఏంటంటే, ముందుగా ఐఎమ్ అప్రిషియేటింగ్ ది టోటల్ టీమ్ ఆఫ్ జెడ్పీఎస్ కదమూరు, దోస్ హూ ఆర్ కలెక్టెడ్ ది నంబర్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. కోఆపరేట్ ఎవరైతే చేశారో ముందుగా వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలా గ్యాదర్ చేయడంలో ఏంటి అంటే ఉద్దేశం, ఒక సమస్య కాదు, ప్రతి సమస్యని మనం పరిష్కరించు, మనం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయొచ్చు. అది సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనేది ఉపాధ్యాయులు నేర్పినటువంటిది. ఎందుకంటే విద్యలో మనం భాగం కాబట్టి, ఆ విద్య మనకి ఇవన్నీ నేర్పిస్తుంది కాబట్టి మన గురువులను, అలాంటి గురువులను సత్కరించుకోవాలి. అందుకని దానికి మీరు అనుకునేది ఒకటి చెప్తాను. ఇది తయారు చేసినటువంటి వాళ్ళు, సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మౌవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మౌవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిసం ఏనాడైనా మెల్లమెల్ల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ దాపదులది ఈ మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. మనమంతా కూడా భరతమాత బిడ్డలం. ఇంకోటి ఏంటంటే, భూమి పొరలలో
పురుడును పోసే రైతు రాశాడా తన పేరును ఏనాడైనా. ఆ జన్మాత్మ సందేశం హైందవ జీవన సారం. జనని జన్మ కారణం జన్మభూమి దీరణం. జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం. అది మెయిన్ ఏంటంటే జన్మభూమిలో పుట్టి జన్మభూమి రుణం తీర్చుకుంటూ జన్మభూమిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ యొక్క ఈ గ్యాదరింగ్ వల్ల ఫ్రెండ్స్లో ఎటువంటి సమస్యలున్నా ఏ విషయాన్ని చేయాలన్నా మనకు గురువులు చూపిన మార్గం అంటే సేవా మార్గం. విద్య ద్వారా అనేక రకాల సేవలు చేయొచ్చు. ఇప్పుడే మన మిత్రుడు నిజామాబాద్ నుంచి వచ్చిన మిత్రుడు చెప్తూ ఉన్నాడు, మా స్టూడెంట్ ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా కలవడం చాలా మంచిది. ఇలా కలవడం వల్ల ఏంటంటే అందరి పరిస్థితులు తెలిసిపోతాయి. మనం కూడా అన్ని రంగాలలో వెనకబడిన వారికి కానీ ముందున్న వారికి కానీ సహాయం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏంటంటే జస్ట్ ఇమేజ్ తర్వాత ఇదే విధంగా గురువులు నేర్పినటువంటి గురువులు ఏం నేర్పారు? విద్యని నేర్పాడు. విద్యను ఏ విధంగా నేర్పారు? ఏం చేయమని నేర్పారు? సమాజంలో గల విలువని అధ్యయనం చేసి సమాజంలో ఏ రంగాలలో ఏ విధంగా ఉండాలని